తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు. వారితో మాట్లాడదాం. రజనీ గారు నమస్తే అండి. నమస్తే అండి వలి గారు. రజనీ గారు, పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో ఎట్టి పరిస్థితుల్లో ఓడిస్తాను అని చెప్పి సవాల్ చేశారు. సో ఎన్నికల ప్రచార సమయంలో ముద్రగడ పద్మనాభం గారు ఆయన గెలిస్తే గనక నా పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను అని చెప్పారు. పవన్ కళ్యాణ్ అద్భుతమైన మెజార్టీతో గెలిచిన పరిస్థితి మనం చూసాం. గెలిచిన తర్వాత ప్రెస్ మీట్ కూడా పెట్టారు ముద్రగడ పద్మనాభం గారు. నా పేరు నేను మార్చుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా, గెజెట్ అప్లై కూడా నేను చేసుకోబోతున్నా అని చెప్పి ముద్రగడ పద్మనాభం గారు చెప్పారు. ఏంటి మేడం, పద్మనాభం కాస్త పద్మనాభ రెడ్డిగా మారిపోతున్నారని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎట్లా చూస్తారు? సరే, ఇక్కడ కూడా కాపు కుల పెద్దగానే మేము అన్ని చోట్ల కూడా ఆయన భావిస్తామండి. ఎందుకంటే చనిపోయినటువంటి వంగవీటి మోహన్ రంగ గారితో కలిసి పనిచేసినటువంటి నేతృత్వం, ఒక ఉద్యమ స్ఫూర్తి, కాపు రిజర్వేషన్ కోసం ఆయన పోరాడిన ధోరణి, వాట్ ఎవర్ ఇట్ మే బి, అంతకు మించిన కాపులు ఎవరు కూడా ఆయన చేసిన దాంట్లో పావుల వంతు కూడా చేయలేని పరిస్థితి అండి. కానీ ఏమైందో ఏమో, చివరాఖరిలో ఆయన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ట్రాన్స్ గురయ్యారా, ఇటువంటి పిచ్చి స్టేట్మెంట్లు ఇచ్చారు. వారంపూడి గారిని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కోప్పడిన తీరుకి గల కారణం, అప్పట్లో ఉండేటటువంటి వీర మహిళలని జన సైనికులని రాళ్లు పెట్టి కొట్టించారు. అప్పుడు కోపం వచ్చిందండి. ఆయన్ని బూతులు తిట్టినా, ఆయన కుటుంబాన్ని తిట్టినా ఏ రోజు మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండే పవన్ కళ్యాణ్ గారు జనసేన శ్రేణులకు కానీ వీర మహిళల జోలికి వస్తే కానీ ఊరుకోరండి. 2 చోట్ల ఓడిపోయినప్పుడు కూడా కోపం రాలేదండి. కుటుంబాన్ని తిట్టినప్పుడు కూడా చెప్పు చూపించలేదండి. కానీ ఏదైతే జన సైనికుల మీద తప్పుడు కేసులు వేయించి రోడ్లమ్మట తిప్పించి జైల్లో పెడితే నా వల్ల ఆ కుటుంబం బాధపడుతుంది, ఆ కుటుంబంలో పెద్ద ఈరోజు జైల్లో ఉన్నాడు కేవలం నా మీద ఉండే అభిమానం వల్ల అని, నా వల్ల నా జన సైనికులు నాయకులు వీరమహిళలు ఇబ్బంది పడుతున్నారని కోప్పడినటువంటి వ్యక్తి అండి. ఈ రోజు అసలు మాకు అర్థం కాదు, పవన్ కళ్యాణ్ గారికి ముద్రగడ గారికి శత్రుత్వం ఏంటో. చిన్న చిన్న మాట విభేదాలు కూడా లేవండి. ఆయన వస్తానంటే వస్తారు. పిఠాపురంలో చాలా మందికి వస్తానని చెప్పినప్పుడు ప్రత్యేకించి వారింటికి కూడా వెళ్ళడం జరిగిందట. ఇక్కడ ఆయన ఎప్పటికీ మేము కాపు కుల పెద్దగానే భావిస్తామండి. ఆ రోజు వారి కూతురు వచ్చి స్టేజ్ మీద ఎక్కి సంఘీభావం తెలిపినప్పుడు కూడా ఆమెని ఎలక్షన్ క్యాంపెయిన్కి వాడండ్రా, ఆవిడికి కండవా కప్పండ్రా అని ఎందుకు మా అధినాయకుడు అనలేదంటే, అది మీకిచ్చే గౌరవం. మిమ్మల్ని నొప్పించేవారు ఎవరైనా మాకు శత్రువులే, అది మాతో సహా. అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని తిట్టాను అనుకోండి, పవన్ కళ్యాణ్ గారు వచ్చి నన్ను తిడతారు. అవసరమా నీకు? ఎవరనుకున్నావు ఆయన ఎక్స్పీరియన్స్ అంత ఉంటుందా నీ వయసు? ఆయన గురించి మాట్లాడతావా నువ్వు? తను కాపు కుల పెద్ద, మన చిన్నప్పటి నుంచే ఉద్యమాల్లో ఉన్నవాడు. అర్థమవుతుంది? అవసరమా నీకు? ఆయన మమ్మల్ని సైతం కోప్పడతారండి. అటువంటి పరిస్థితుల్లో మీకు ఏం మర్యాద తగ్గిందనో మీరు అంత పెద్ద సబదాన్ని చేశారు. ఈ రోజు నిజంగానే ఆయన గెలుస్తారని మా అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలకి తెలుసు, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. మిమ్మల్ని పావులా మార్చి ఈ రోజు మా కాపు కుల పెద్దని పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటున్నాడంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనుకున్న లక్ష్యాన్ని సాధించాడు. కాపులకి చిచ్చు పెట్టాడు. ఈ రోజు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు ఒక నాయకుడి నుంచి ఒక రాజకీయ నాయకుడిగా మారిపోయాడు. కాపు రిజర్వేషన్ గురించి అడిగే ధైర్యం మాకు లేదు. నేను ఒక కాపు పార్టీ పెట్టలేదు, నేను ఒక కాపులకే నాయకుడిని కాదు, అన్ని కులాలకి సమతుల్యం ఇవ్వాలి, అన్ని కులాలకి ప్రాధాన్యత ఇవ్వాలి అనేటటువంటి ఒక వ్యక్తిని ఈ రోజు మా కాపు కులానికి సంబంధించిన కాపు హాస్టల్స్, అటకెక్కిన కాపు రిజర్వేషన్స్ గురించి అడిగే ధైర్యం మాకు లేదు సార్. అటువంటప్పుడు ఇలాంటి నాయకుడు మాకు ఉండాలి సార్. ప్రతిపక్షంలో ఉంటేనే అధికార పార్టీ వారు పనిచేస్తారు. ఈరోజు అసెంబ్లీలోనూ ప్రతిపక్షం లేదు. ఈరోజు కాపుల్లో కుల పెద్దగా ఉండే మీరు సైతం ఈరోజు పద్మనాభ రెడ్డిగా మారిపోతుంటే నిజంగా నాకైతే నిన్నటి నుంచి
చాలా కన్నీటి పర్యంతం అయిపోయింది. గారు ముద్రగడ పద్మనాభం గారిని ఇప్పుడేమన్నా కలిసే అవకాశం కనిపిస్తుందా? వారి కుమార్తె మద్దతు తెలియజేసి జాయిన్ కావడానికి వచ్చినప్పుడు చాలా మంచిగా ఇది కరెక్ట్ కాదు, మనం పెద్దల ఆశీస్సులు మనకి ఎప్పుడైనా ఉండాల్సిందే, సో వారి అనుమతితోనే మనం అందరం కలిసి నేనే వస్తాను అని చెప్పేసి ఆ రోజు మాట్లాడారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ముద్రగడ పద్మనాభం గారు నేను దానికే కట్టుబడి ఉన్నాను అని చెప్పి తన శబదాన్ని నెరవేర్చే కార్యక్రమం పూనుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఏమైనా వెళ్ళే అవకాశం ఏమైనా కనిపిస్తుంది అంటారా? సార్, ఆయనకి ఈ పని చెయ్యండి, ఈ పని చేయకండి అని చెప్పేంత స్థాయిలో ఎప్పటికీ మేము ఉండం సార్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈరోజు ఆయన కలుస్తాడో కలవడో మాకు తెలియదు, కానీ ఈరోజు ముద్రగడ పద్మనాభ రెడ్డి గారుగా ఆయన మారిపోతుంటే నిజంగా నేను మీడియా ముఖంగా పద్మనాభం గారికి క్షమాపణలు చెప్పుకుంటున్నానండి. తెలిసో తెలియకో మీ పిల్లల కంటే చిన్న వయసు వాళ్ళం ఈరోజు తప్పు చేస్తుంటే దయచేసి మీరు పెద్ద మనసుతో క్షమించండి. మిమ్మల్ని ఎప్పుడుగా పరుష పదజాలం వాడి ఉండము. మీరు పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాననడం, లేకపోతే సినీ రంగాల వాళ్ళని తరిమి కొడతాననడం, సో ఇలాంటి విషయాల్లో మేము కొంచెం ఆయన అన్నారన్న కోపంతో మేము మాట్లాడమే, కానీ ఎవరైతే మాట పడ్డారో, ఎవరినైతే మీరు అన్ని మాటలు అన్నారో అతనే అన్నాడు సార్. మీరు కాకపోతే ఎవరంటారు సార్? పెద్దవాళ్ళు 100 అంటారు, అదే మనకు దీవెనలు అని ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అన్నారో నిజంగా మేము సిగ్గుతో తలదించుకున్నాం సార్. నిజంగా మీరు కులపెద్ద సార్, మీకు ఇచ్చే గౌరవం, మీ బిడ్డ వచ్చి కదిలి స్టేజ్ మీదకి వచ్చి అన్నా నీ వెనకాల నేను పని చేస్తానన్నా, వద్దు తల్లి, మనం ఒక తల్లి బిడ్డ లాంటి వాళ్ళం. ఈ రోజు నాన్నగారితో మాట్లాడు, నాన్నగారి దగ్గరికి వెళదాం, నువ్వు పిలువు, నీ ఇంటికి వస్తాను, ఇంటికి వచ్చి ముద్రగడ గారు చెప్తే నీకు ఖచ్చితంగా రాజకీయంలో కండవ కప్పుతాను, నెక్స్ట్ ఎమ్మెల్యే సీటు కూడా ఇస్తాను. అది ఆయనకి మేము ఇచ్చే గౌరవం. ముద్రగడ గారి కూతుర్ని గౌరవంగా కాపాడుకుంటాం, గౌరవప్రదమైన సీట్లు ఇస్తాం, అదే రకంగా నిలబడి పనిచేసి ఆవిడ భారీ మెజారిటీతో గెలిపిస్తాం. కేవలం నీ తండ్రి చెప్పినప్పుడే నీకు ఆ విలువ అనేటటువంటి గొప్ప సందేశాన్ని ఇచ్చినప్పుడు మాకు అర్థమైందండి. అన్ని ఉన్న విస్తరాకు అణిగిమనుకుంటది, ఏమీ లేని దగ్గరికి పడుద్దని. ఈరోజు మేము ఆయన్ని ఖండించామే, కానీ అధినాయకుడు అన్ని మాటలు పడినా, నువ్వు మొలతాడు కట్టుకున్నావా అది ఇదని మాట్లాడినా, పెద్దోళ్ళు అబ్బా 100 మాటలంటారు, కులపెద్ద అని ఆయన ఇచ్చినటువంటి గౌరవాన్ని చూస్తే మేము కూడా మారిపోయామండి. ఇక మేము ఎప్పటికీ తిట్టాం సార్, ఎప్పుడు ఒక్క పదం కూడా మా నుంచి ఎప్పటికీ తప్పుగా రాదు సార్. మీరు ఎప్పటికీ మాకు మరో రంగాలాగా కనపడాలి సార్. దయచేసి పేరు మార్చుకొని రోజు మన కులానికి ఒక కళంకంలాగా మీరు మారకండి సార్. ఎందుకంటే ఆగిపోయిన కాపు రిజర్వేషన్ ని మీరు మళ్ళీ తిరగదోడాలి. మా కోసం, మా భవిష్యత్తు కోసం మీరు పోరాటం చేయాలి. పవన్ కళ్యాణ్ గారిని కూడా మీరు నిలదీయాలి. ఏమయ్యా కళ్యాణం, అంత చేశావే, అంత చేసి పార్టీని గెలిపించావే, అటకెక్కిన కాపు రిజర్వేషన్ ఈ రోజు టీడీపీ వాళ్ళు దించుతారా? దించి మనకు అందిస్తారా? రోజు కూటమిలో గెలిపించావే, కూటమిని కలిపావే, ఏం చేసావు కాపు రిజర్వేషన్ అని ఇలాంటి కుల పెద్దలు పవన్ కళ్యాణ్ గారిని సైతం అడగాలి సార్. ఎందుకంటే ఇప్పుడు ఆయన రాజకీయ నాయకుడు సార్. ఈ కులం గురించి అన్నా ఇలా చెయ్యన్నా, అన్నా అన్ని హాస్టల్స్ ఉన్నాయన్నా, కమ్మ హాస్టల్స్, రెడ్డి హాస్టల్ ఉన్నాయన్నా, ఒక్క కాపు హాస్టల్స్ లేవన్నా, లేడీస్ కి అసలే లేవన్నా, జెంట్స్ కి సరిగ్గా లేవన్నా, అన్న ప్రతి జిల్లాలో ఒకటి ఉండాలన్నా, మన బిడ్డలు చదువుకోవాలన్నా అని మేము అనలేము. ఎందుకంటే ఒక కులానికి ఆయనకి ఆపాదించలేము. ఒక కులం వాళ్ళు వెళ్ళి అడగడం కూడా మాకు చాలా సిగ్గు అనిపిస్తుంది. పోయి అడగాలన్నా అన్ని కులాలు కష్టపడి పనిచేశారు, మన కులమే పోయి ఎలా అడుగుతాం? అలా అడగకూడదని మాకు మేమే తగ్గించుకున్నాం. ఈ టైంలో మీ అవసరం చాలా ఉంది ముద్రగడ పద్మనాభం గారు. దయచేసి మీరు ఆగిపోయినటువంటి రిజర్వేషన్ వాట్ ఎవర్ ఇట్ మే బి, మళ్ళీ మీరు తిరగదోడి బలమైన కూటమి నుంచి మాకు రిజర్వేషన్ అర్పిస్తే జీవితాంతం సదా కాపు కులం మొత్తం మీకు రుణపడి ఉంటుంది సార్. అన్ని కులాలు బహుశా పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉంటుంది, కాపు కులం మాత్రం మీకు రుణపడి ఉంటుంది. ఆ రిజర్వేషన్ కనుక తిరిగి తెచ్చి మీరు ఆ పద్మనాభ రెడ్డిగా మార్చుకోకుండా. వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను ఆ శపథానికి చేసిన సవాలుకి కట్టుబడి ఉన్నాను, పేరు మార్చేసుకుంటున్నాను అని చెప్పినప్పుడు సో కొంత వ్యతిరేకత అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కాపు సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కాపు సమాజంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో చాలా మంది, వాళ్ళందరూ ఏమన్నా కలిసే ప్రయత్నం చేయొచ్చా ముద్రగడ పద్మనాభం గారిని? ఇది కరెక్ట్ కాదు చేయాలి సార్, ప్రయత్నం చేయొచ్చా? 100% చేయాలి సార్. చేసి ఆయన్ని ఆపాలి సార్. మేము మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ మాకు తెలియదు సార్, మేము చూడలేదు సార్. మంచోడో చెడ్డోడో ఎంత చెడ్డ మా కులమే సార్, ఎంత చెడ్డ మా కులమే. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ట్రాన్స్ లో పడిపోయారు. అయినా మాట తప్పను మడగ తిప్పనని 151 సీట్లు తీసుకున్నవాడు అడుగు అడుగును అరాచకం చేసి రాష్ట్రాన్ని అవినీతి పరిపాలన చేసిన అతనికి లేని బాధ
ఒక మాట అన్నాను కదా అని మాట కట్టుబడి ఈ రోజు గజెట్ నోటిఫికేషన్ పెట్టి పద్మనాభ కాపు కాస్త పద్మనాభ రెడ్డిగా మారిపోతుంటే ఈరోజు అక్కడ కూడా గొప్పగా అనిపిస్తుంది. చూడండి సార్, మా కాపులు మాట మీద నిలబడతారు, చూడండి సార్ మా కాపులు మాట కోసం ఏమైనా చేస్తారు, ఎంతకైనా తెగిస్తారు, ఎంత బాధలోనైనా మమ్మల్ని ముంచెత్తుతారు, కానీ వాళ్ళు అనుకున్న మాటని మాత్రం వెనక్కి తగ్గరు సార్. అక్కడ కూడా మా కాపు దమ్మేంటో మరొకసారి రాష్ట్రానికి అర్థమవుతుంది సార్. మాట అంటే మాటే, మాట అంటే మాటే. ఎనీవే కాపు కులపెద్ద సార్ ఈ రోజు అలా రెడ్డిగా మారిపోతుంటే మాకు చాలా బాధగా ఉంది. మేము అడుగడుగున మరొక్కసారి క్షమాపణలు తెలియజేసుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారికి మీరంటే భారీ అభిమానం ఉంది, గౌరవం ఉంది. ఇంకా అసలు మిమ్మల్ని ఎప్పుడు ఒక కుల పెద్దే కాదు, ఒక గౌరవ వ్యక్తిగా ఆయన గౌరవిస్తారు. అటువంటి వ్యక్తి చాలా బాధపడతారు సార్ మీరు ఎలా పేరు మారిపోతే. అయినా కులానికి మీరున్నటువంటి నాయకుడిగా మేము భావిస్తాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కలిసి ఉమ్మడిగా ఆహ్వానిస్తే ముద్రగడ పద్మనాభం గారిని ఆయన కలిసే అవకాశం కనిపిస్తుందా? మీ అనుభవం మాకు కావాలి, మాతో కలిసి పని చేయండి అని ఒక పిలిపిస్తే ముద్రగడ పద్మనాభం గారు ఆలోచించే అవకాశం ఉందా లేదా? 100% లేదు సార్. కాపుల్లో సార్ మీరు గుర్తుపెట్టుకోండి, వల్లి గారు ఎవరికి వారే పవన్ కళ్యాణ్ గారు, ఎవరికి వారే రంగయ్య గారు సార్. ఒకడు చెప్తే వింటే వాడు కాపోడే కాదు సార్, అతనికి అనిపించాల మనసులో, అతని మనసు అతనికి మారగలిగితే కాపులు. ఈరోజు బీసీలు అందరు మీటింగ్ పెట్టుకొని ఒక్క తాటి మీద ఒక వ్యక్తిని గెలిపించండి అంటే కట్టుబడి గెలిపించేస్తుంటారు. కమ్మ కమ్యూనిటీ అంతా మీటింగ్ పెట్టుకొని ఇతను కట్టుబడి ఉన్నాడంటే కట్టుబడి ఉంటారు. అలా రెడ్డి కమ్యూనిటీ కానీ అతను బలిజ కమ్యూనిటీ అందరు విడివిడిగా ఉంటుంటారు సార్. ఈ రోజు ఒక కాపు కమ్యూనిటీ సార్ ఎప్పుడు మీటింగ్ పెట్టుకొని గొడవతో పూర్తవుతుంది. చాలా మంది అడుగుతారు, ఇదిగోండి రజనీ గారు మీది అక్కడ జరిగింది కదా, వెంకటేశ్వర విజ్ఞాన మంత్రిలో చివరాఖరులో గొడవ జరిగిందంట కదా, గొడవ జరిగితేనే మా కాపు మీటింగ్, గొడవ జరగకపోతే మా మీటింగే కాదు. అందరూ ఒక తాటి మీద వెళ్తే వాళ్ళు కాపులే కాదు. కాపులు ఈరోజు టీడీపీలో ఉన్నారు, కాపులు ఈరోజు వైసీపీలో ఉన్నారు, కాపులు ఈరోజు కాంగ్రెస్ లో ఉన్నారు, కాపులు ఈరోజు జనసేనలో కూడా ఉన్నారు. అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు సార్. ఈ రోజు రాధా గారు చెప్పారనో పవన్ కళ్యాణ్ గారు చెప్పారనో ఓట్లు వేయలేదు సార్. ఈ రోజు కాపులు చైతన్యవంతులు అయ్యారు. ఈ రోజు కాపులు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల్ని కాపాడాలనుకున్నారు, రాష్ట్రానికి కాపు కాశారు కాబట్టే ఇంత పెద్ద విజయాన్ని చేకూర్చారండి. కాపులు ఎటు ఉంటే అటే గెలుపు. ఇది రాష్ట్రానికి ప్రతి ఒక్క కాపు మీసం తిప్పి చెప్పొచ్చండి, ఎటుంటే అటే గెలుపు. ఎందుకంటే భారీ మెజారిటీ గల కమ్యూనిటీ సార్, కాదని అనడానికి లేదు. ఈరోజు పోసాని గారు అనుకుంటా ఆయన మీరు చైతన్యంగా ఉండండి, కాపులు మీరు తెలివిగా ఉండండి, రంగా గారిని చంపిన కమ్యూనిటీ వైపు ఉన్నారు. ఎవరిని చంపారో, ఏ పిసిసి అధ్యక్ష పదవి కోసం గౌరవ రాజారెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారి భవిష్యత్తు కోసం కడప బాంబులు ఎందుకు విజయవాడలో పేలినాయో, ఎందుకు కత్తిపోట్లు పడినాయో మాకంతా చరిత్ర తెలుసు సార్. ఎవరు పోతే ఆ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో కీలక పదవి వస్తుందనుకున్నారో వారికి ఆ పదవి వచ్చింది, మా నాయకుడు బలయ్యారు. కానీ ఇప్పటికీ మేము గుర్తుపెట్టుకుంటున్నాం సార్. కారణాలు ఏవైనా కానీ మాకు తెలిసిన కారణాలు, అప్పట్లో ఉండేటటువంటి ఎస్పీ వ్యాస్ సస్పెండ్ అయ్యారు, తర్వాత హోమ్ మినిస్టర్ కొడల్చి ప్రసాద్ గారు సస్పెండ్ అయ్యారు. దానికి కారణమైన వాళ్ళందరూ అనుభవించినటువంటి పరిస్థితి ఎలా ఉందో, ఏం జరిగిందో అన్ని మాకు తెలుసు సార్. నాయకుడు ఈ రోజుకి చరిత్రలో రాజకీయం అంటే స్లీవ్స్ మడిచిపెట్టేది కేవలం వంగవీటి రంగా గారు సార్. మొన్న వాలంటీర్లు మడిచిపెట్టమంటే ఎవరు పెడితే వాళ్ళు మడిచిపెడితే అది చొక్కా మడిచిపెట్టడం ఉండదు సార్. స్లీవ్స్ మడిచిపెట్టాలన్నా, కుర్చీ మడత పెట్టాలన్నా కేవలం అది కమ్యూనిటీ కాపుల వల్లే సాధ్యమైంది. సో అటువంటి కాపు కులంలో పుట్టినటువంటి ముద్రగడ పద్మనాభం గారు చేసిన సభయాన్ని కాపాడుకోవడం కోసం కాపులు మాట అంటే మాటే, మాట మీద నిలబడతారని మరొకసారి నిరూపించారు. ఎనీవే ఆయన పద్మనాభ రెడ్డిగా మనం చెప్పినా వినారు సార్. పవన్ కళ్యాణ్ వచ్చి చెప్పినా వినడు, చంద్రబాబు వచ్చినా చెప్పడం వినడు, ఎందుకంటే ఆయన కాపోడు కాబట్టి. ఎనివే ఆయన ఎక్కడున్నా సరే మాకు కులపెద్దగానే మేము భావిస్తాం. రెడ్డిగా మారినంత మాత్రాన మా కులానికి ఆయనకి ఏమాత్రం గౌరవాన్ని తగ్గించాం సార్. తెలుసో తెలియకో జనసేన వల్ల తప్పు జరుగుంటే దయచేసి క్షమించండి. మా పవన్ కళ్యాణ్ గారు మీకు ఇచ్చిన గౌరవం ఇప్పటికీ ఎప్పటికీ చరిత్రలో చిరస్థాయిగా అంతే మిగిలిపోతుంది. మీ బిడ్డను కూడా ఆశీర్వదించేది ఎప్పుడంటే, మీ బిడ్డకి ఎమ్మెల్యే టికెట్ ఎప్పుడంటే ఇస్తారు, కేవలం మీ బిడ్డ పవన్ కళ్యాణ్ గారిని మీ దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు. స్వయంగా మీ ఇంటికి తీసుకువెళ్ళగలిగేంత స్వతంత్రం మీ తండ్రి బిడ్డల మధ్య వచ్చుంటే, మీ ఇద్దరు ఒక దగ్గర అయితే, ఆ దగ్గర కారణంగా ఆయన మీకు ఇచ్చే గౌరవానికి గుర్తు మీ అమ్మాయిని ఒక రాజకీయ నాయకురాలాగా తీర్చిదిద్దడం. ఈరోజు రంగా గారికి గుర్తుగా మేము రాధా గారిని ఎలా అయితే కాపాడుకుంటామో, అదే రకంగా మీ గుర్తుగా మీ బిడ్డకి గౌరవప్రదమైన
సీట్ ఇస్తారు, గౌరవప్రదంగా చూసుకుంటా, మీకు ఇచ్చే గౌరవంలో అంతకు మించి గౌరవంగా ఆడబిడ్డని గౌరవించేటటువంటి సంకల్పం ఉన్నటువంటి పార్టీ కాబట్టి, అధినాయకుడు జన సైనికుడు కాబట్టి ఈ రోజు మీకు ఏమాత్రం మర్యాద తగ్గించడు. దయచేసి మీరు ఆ శపథాన్ని వెనక్కి తీసుకుంటే బాగుంటది. వెనక్కి తీసుకోకపోయినా కాపులు మాట అంటే మాట ఎలాగే ఉంటుందిరా, అదిరా కాపోడి సత్తా నిలబడి పేరు మార్చుకున్నాడు. కనీసం మాతో ప్యానెల్లో కూర్చున్న వెంకటరెడ్డి, వేంగల్ రెడ్డి, ఇంకా చాలా మంది రెడ్లందరూ పారిపోయారు. పందెం కాసుకున్నాం రజనీ గారు, పందెం కాసుకున్నాం అది ఇద్దరు వెళ్ళిపోయారండి. మాట తప్పను మెడం తిప్పనోడు కాళ్ళు వెనక్కి తిప్పుకొని వెళ్ళిపోయాడండి. కానీ మా ముద్రగడ గారు మాత్రం పేరు మార్చుకొని ఇదిరా కాపోడి సత్తా, మాట అంటే మాటే, మాట మీద నిలబడతాడని మరొక్కసారి రాష్ట్రానికి చూపించారండి. ఎనీవే మా తరపు నుంచి క్షమాపణ చెప్పుకుంటున్నాం. పెద్దవారు క్షమించండి. అదే రకంగా పార్టీ అధినాయకుడు ఎప్పుడూ మీకు ఇచ్చే గౌరవం తగ్గదని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి.